ఈరోజు మన ఇంద్రమ్మ కాలనీలో ఉన్న ఇంటి పేరు ఈగ శంకరయ్య వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఎస్టీ ఎస్సీ కులాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం సోలార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2 కిలోవాట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఏదైనా మిగిలిన కరెంట్ ఉంటే మన గవర్నమెంట్ కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా శంకరయ్య వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సోలార్ వల్ల. ఈ సోలార్లో మొత్తం 4 ప్లేట్లు వస్తాయి. సో 1, 2, 3, 4 ప్లేట్లు వీళ్ళ జీవితాంతం వీళ్ళ పిల్లల జీవితాంతం మన కూటమి ప్రభుత్వానికి, మన చంద్రబాబు నాయుడు గారికి మరియు మన కావ్య కృష్ణారెడ్డి గారికి జీవితాంతం వీళ్ళు రుణపడుకున్నట్టే. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కొక్క ఇంటికి మామూలుగా సోలార్ పెట్టాలంటే దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటిది మన కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఉన్నంత వరకు ప్రతి ఇంటి పైన చూసుకుంటే ఎస్టీ ఎస్సీ ఎవరు ఉన్నారో ప్రతి ఇంటి పైన చేసుకుంటే మనం దాదాపు ఈరోజు 102 సోలార్ మన ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ కింద 102 రావడం జరిగింది. 102 యూనిట్లు రావడం జరిగింది. రేపు త్వరలో 200 యూనిట్లు కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కాలనీలో ఎవరైతే ఎస్టీ ఎస్సీ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ సోలార్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ దయచేసి మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఇప్పుడు 4 ప్లేట్లు వస్తాయి. 1, 2, 3, 4 మొత్తం 4 ప్లేట్లు వచ్చేసి ఒక్కో ప్లేట్ వచ్చేసి 2.5 వాటేజ్ జనరేట్ చేస్తుంది. మొత్తం 4 ప్లేట్స్ వచ్చేసి 10 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. పర్ మంత్ వచ్చేసి 300 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. ఇది మొత్తం వచ్చేసి దీనికి ఇన్వర్టర్ కనెక్షన్ ప్లస్ ఏసీడీసీ బాక్స్, వైరింగ్ కనెక్షన్, స్ట్రక్చర్ కనెక్షన్ అంతా మా టీం ఇచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కావల్ నియోజకవర్గం మొత్తం మీద 5,000 హౌసెస్ నియర్గా వచ్చేసినాయి. కావల్ 1, కావల్ 2, టౌన్ 1, టౌన్ 2, అల్లూరు, దగదాత్రి 1 వచ్చేసినాయి. సో ఇవి రావడానికి ఇంత తొందరగా మన కావలికి రావడానికి సహకరించిన మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మన కావలి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తారని, అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి మన కావలి నియోజకవర్గ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నువ్వేమన్నా మాట్లాడతా? శివుడు ఆజ్ఞ లేదే చీమైనా పుట్టదు. అలాగే కావల్లో మన అభివృద్ధి ప్రదాత కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశం లేనిదే కావలి అభివృద్ధిలో ఎటువంటిది జరగదనేది మరొక విషయం ఈరోజు మనం చూడబోతున్నాం. ఇందిరమ్మ కాలనీలో నిన్న రోడ్డు మన అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈరోజు ఇందిరమ్మ కాలనీలోని ఎస్టీ ఎస్సీలకి సోలార్ పెట్టడం జరుగుతుంది. 108 సర్వీసులు ఈరోజు మన అభివృద్ధి ప్రదాత ఇందిరమ్మ కాలనీకి పంపించడం జరుగుతుంది. మిగతా 200 సోలార్ సర్వీసులు త్వరలో రాబోతున్నాయి. ఇటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుందని ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. నిన్న కలెక్టర్ గారు మొన్న వచ్చి కావలిలో రాబో రోజుల్లో 5 గజాల స్థలం కూడా దొరకదు అని చెప్పడం జరిగింది. మన అభివృద్ధి ప్రదాత ఆ విధంగా మన కావాలని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేపు మన ఇంద్రమ్మ కాలనీలో మినిమం 2.5 అంకణం కూడా దొరకదు. ఆ విధంగా మన ఇంద్రమ్మ కాలనీ రోజు అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. మన అభివృద్ధి ప్రదాత ఎప్పుడు మన ఇంద్రమ్మ కాలనీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఆయనకి మా ఇంద్రమ్మ కాలనీ ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అభివృద్ధి ప్రదాత పైన చేస్తున్న అపోహలు, పక్క పార్టీ వాళ్ళు చేస్తున్న నిరుపయోగమైన ఆధారాలు లేనటువంటి మాటలు ఇప్పటికైనా మానుకొని మా అభివృద్ధిని చూసి మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాలనీకి వచ్చాక కావ్య కృష్ణారెడ్డి మంచి పనులు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు కాలనీ కూడా ఇచ్చాడు. మాకు రావాల్సిన బిల్లులు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సోలార్ తరఫున మాకు పేదవాళ్ళకి మమ్మల్ని గుర్తించి సోలార్ని కూడా మాకు గుర్తించి మా క్యాస్ట్ని బట్టి మాకు ఇచ్చాడు. మాకు ధన్యవాదాలు కావ్య కృష్ణారెడ్డి. నిదానం మాట్లాడు. మమ్మల్ని మా పేదవాళ్ళని